आप देख रहे हैं मी6 न्यूज। నమస్తే, నేను మారుతీరామ్. మీ6 న్యూస్కు స్వాగతం. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపిన సందర్భంగా సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి దళిత సంఘ నాయకులు పూలమాల వేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. మాజీ సర్పంచ్ రామడుగు బాలరాజు, దళిత నాయకులు ముస్యాల మనోహర్ హర్షం వ్యక్తం చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రామడుగు బాలరాజు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని మందా కృష్ణమాదిగా గుర్తించి 30 సంవత్సరాలు చేసిన పోరాట ఫలితమే అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లోక్సభ విపక్ష నాయకులు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తోందన్నారు. ముఖ్యంగా ఎస్సీ రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో పెట్టి ఆమోదింపజేయడం ద్వారా యావత్ మాదిగ సమాజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేలు చేకూర్చారని కొనియాడారు. ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని, ఆ వర్గ ప్రజల ఆకాంక్షలను గౌరవించి ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసి 30 ఏళ్ల కలను సాకారం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేర్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కామిడి జీవన్ రెడ్డి, మద్దూరు మండల మాజీ జెడ్పీటీసీ గిరికొండరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మేక మల్లేశం, జగిరెడ్డి సుదర్శన్ రెడ్డి, బోయిని శ్రీనివాస్, మల్లారపు బాబు, కనక చంద్రం, పుల్లూరి రాజు, పులి దానేల్ తదితరులు పాల్గొన్నారు. పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాలుగా అల్పేరుని పోరాటం చేసి మాదిగల అభ్యున్నతి కోసం రిజర్వేషన్లు సాధించాలనే పట్టుదలతో ఏ పార్టీకి వంగకుండా తల ఉంచకుండా పనిచేసి ఈరోజు రిజర్వేషన్లు సాధించడానికి ముందంజలో ఉండి గత ఎన్నికల్లో నా జాతికి మేలు చేయాలనే దృఢ సంకల్పంతో ఏ పార్టీ అయినా అసెంబ్లీలో మాదిగ రిజర్వేషన్ బిల్లు సాధించడం కొరకు వచ్చిన ఈ సందర్భంగా వచ్చిన కార్యకర్తలందరికీ నా యొక్క ఉద్యోగపూర్వక నమస్కారాలు. ఈ యొక్క మన రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో అప్పటి నుండి కూడా మనం 42% బీసీది కావచ్చు, మాదిగ రిజర్వేషన్ది కావచ్చు, ప్రతిదీ కూడా అన్న మాటను తప్పకుండా నిన్నటి రోజు అసెంబ్లీలో బిల్లు చేయడం జరిగింది. అట్టి బిల్లుకు 30 ఏళ్ళ సుదీర్ఘ ఎంఆర్పిఎస్ తరపు నుండి రిజర్వేషన్ల కోసం, దళితులకు జరుగుతున్న రిజర్వేషన్ల కోసం ఎప్పటి నుండో పోరాటం చేస్తున్న సందర్భంలో ఇప్పుడు కాంగ్రెస్ అప్పట్లో చంద్రబాబు నాయుడు కొంతకాలము వర్గీకరణ అమలు పరిచినప్పటికి కూడా మళ్ళీ వచ్చిన కాలక్రమంలో సుప్రీంకోర్టుల తీర్పుల వల్ల నెగ్లెన్స్ కావడం, మళ్ళా ఇప్పుడున్న పరిధులలో మళ్ళీ దాన్ని వేగవంతం చేసి కేంద్రంలో కూడా దాన్ని అమెండ్మెంట్ తీసుకొచ్చి అది ఓకే అని సవరించిన తర్వాత వెంటనే आप देख रहे हैं मी6 न्यूज।